హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఉపాధ్యాయులుగా స్థిరపడాలి అని అనుకునేటటువంటి వారు మొదటగా చేసేటటువంటి కోర్స్ బిఈడి అనగా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్. మరి డిగ్రీ ఉత్తీర్ణులైనటువంటి వారు చేసే ఈ బిఈడి నోటిఫికేషన్ ప్రస్తుతం విడుదలైంది. ఇదే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అన్ని కూడా విడుదలయ్యాయి. మరి ఈ వీడియోలో మనం ఎడ్సెట్, ఏపీ ఎడ్సెట్ అనే దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఏ నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి అనేదంతా కూడా ఒకే వెబ్సైట్ లో మనకు కనిపిస్తుంది. మరి ఏ నోటిఫికేషన్ కు సంబంధించిన సమాచారం చూడాలనుకున్నా మీరు ఈ వెబ్సైట్ లోకి వెళ్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. వెబ్సైట్ యొక్క అడ్రస్ sets.apsche.ap.gov.in. ఈ వెబ్సైట్ లోకి మనం వెళ్తే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ విడుదల చేసేటటువంటి అన్ని ఎంట్రన్స్ టెస్ట్ల యొక్క నోటిఫికేషన్స్ అన్ని కూడా కనిపిస్తాయి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏపీ ఈఏపీ సెట్ 2026, ఏపీ ఎడ్సెట్ 2026, ఏపీ ఈ సెట్, ఏపీ ఐ సెట్, ఏపీ పీజీఈ సెట్, ఏపీ పిఈ సెట్, ఏపీ పీజీ సెట్, ఏపీ లా సెట్ అంటూ ఈ నోటిఫికేషన్స్ అన్ని కూడా ఇక్కడ విడుదలవ్వడాన్ని మనం గమనించవచ్చు. ఇక మనం ఈ వీడియోలో ఏపీ ఎడ్సెట్ 2026 కు సంబంధించిన సమాచారాన్ని చూద్దాం. మరి ఏపీ ఎడ్సెట్ కు సంబంధించిన సమాచారం చూడాలనుకుంటే ఇక్కడ ఏపీ ఎడ్సెట్ దగ్గర క్లిక్ హియర్ టు గో అనే ఆప్షన్ కనిపిస్తుంది. మనం ఈ ఆప్షన్ ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే ఆ లింక్ ని మనం క్లిక్ చేస్తామో అప్పుడు ఏపీ ఎడ్సెట్ 2026 వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మరి ఈ వెబ్సైట్ లో మనం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడవచ్చు. ఫస్ట్ హోమ్, అబౌట్ యాజ్, ఎలిజిబిలిటీ అంటే ఏపీ ఎడ్సెట్ కు ఎలిజిబిలిటీ ఏముండాలి అనేది కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అలాగే ఏపీ ఎడ్సెట్ పరీక్షకు సిలబస్ ఏముంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, కరెక్షన్స్ చేసుకోవచ్చు, అలాగే పరీక్షకు ముందు మనం మాక్ టెస్ట్ కూడా రాయవచ్చు సబ్జెక్ట్ వారుగా. ఇలా మనం పూర్తి వివరాలన్నీ కూడా ఈ వెబ్సైట్ లో చూడవచ్చు. మొదటగా మనం ఏపీ ఎడ్సెట్ కు సంబంధించిన ఎలిజిబిలిటీని గమనిద్దాం. ఎందుకంటే ఎలిజిబిలిటీ బట్టే మనం దరఖాస్తు చేసుకుంటాం కాబట్టి ఏపీ ఎడ్సెట్ 2026 ఎలిజిబిలిటీ టు అపియర్ అనేది ఇక్కడ మనం చూసినట్టయితే ద క్యాండిడేట్ షుడ్ బి ఇండియన్ నేషనల్. The candidates should satisfy local or non-local status requirements as per the order government of Andhra Pradesh for the year 2026-2027. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ లో బీఈడి చేయాలంటే క్యాండిడేట్స్ విత్ బిఏ ఆర్ బిఎస్సి విత్ మ్యాథమెటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద గ్రూప్ సబ్జెక్ట్ and BCA candidates with mathematics and intermediate level as a group subject or BE or BTech with mathematics and physics at intermediate level అంటే ఇక్కడ క్లియర్ గా ఎలిజిబిలిటీని పేర్కొనడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మీకు మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ చదివి ఉంటేనే మీరు బిఈడి మ్యాథమెటిక్స్ అనేది చేయవచ్చు. అది బిఈ బీటెక్ లో కావచ్చు. బిఈ బీటెక్ లో అయితే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఇంటర్మీడియట్ లెవెల్లో చదివిన వారైతే మరి రావచ్చు. అదే బీసీఏ వారైతే కూడా ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ చదివింటే చేరొచ్చు. అదే బిఏ బిఎస్సి వారైతే ఒక సబ్జెక్ట్ గా మ్యాథమెటిక్స్ ను చదివి ఉండాలి. అటువంటి వారు మ్యాథమెటిక్స్ చేయొచ్చు. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ చూస్తే క్యాండిడేట్ విత్ బిఎస్సి హూ హ్యావ్ స్టడీడ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఆర్ అలైడ్ మెటీరియల్ సైన్సెస్ అండ్ పార్ట్ 2 గ్రూప్ సబ్జెక్ట్స్ or BCA candidates with physical sciences, physics and chemistry at intermediate level as group subjects or BE or BTech with mathematics, physics and chemistry at intermediate level. కాబట్టి బిఈడి ఫిజికల్ సైన్స్ చేయాలనుకుంటే మరి ఫిజిక్స్ కెమిస్ట్రీని బిఎస్సి గ్రూప్ లోనైనా చేసి ఉండాలి, లేదా ఫిజిక్స్ కెమిస్ట్రీని ఇంటర్మీడియట్ లోనైనా చదివి ఉండాలి. ఎవరంటే డిగ్రీలో ఫిజిక్స్ కెమిస్ట్రీ లేనటువంటి వారు ఇంటర్మీడియట్ లెవెల్లోనైనా చదివి ఉండాలి, లేదా మరి డిగ్రీలోనైనా ఫిజిక్స్ కెమిస్ట్రీ చేసినటువంటి వారు, రెండు కలిపి చదివినటువంటి వారు ఫిజికల్ సైన్సెస్ కి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా బిఈ బీటెక్ వారు కూడా ఇంటర్మీడియట్ లెవెల్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఈ ఎంపీసీ గ్రూప్ చేసినటువంటి వారు ఫిజికల్ సైన్స్ బిఈడిని చేయొచ్చు. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ క్యాండిడేట్స్ విత్ బిఎస్సి ఆర్ బిఎస్సి హోమ్ సైన్స్ who have studied botany and zoology or allied subjects under part 2 group subjects or BCA students with biological sciences at intermediate level as group subjects. కాబట్టి బయాలజికల్ సైన్స్ చేయాలంటే బిఎస్సి లో బాటనీ జువాలజీ
అయినా చదివి ఉండాలి, లేదా బీసీఏ వాళ్ళైతే ఇంటర్మీడియట్ లెవెల్లో బయాలజికల్ సైన్సెస్ చదివి ఉండాలి. నెక్స్ట్ సోషల్ స్టడీస్, ఆల్ క్యాండిడేట్స్ విత్ బిఏ or candidates with BCom or BBM, BCA with social sciences at intermediate level as group subjects. కాబట్టి ఇంటర్మీడియట్ లెవెల్లో సోషల్ సైన్సెస్ చదివినటువంటి వారు సోషల్ స్టడీస్ బీఈడి చేయవచ్చు. ఇక ఇంగ్లీష్ అయితే క్యాండిడేట్స్ విత్ బిఏ స్పెషల్ ఇంగ్లీష్ ఆర్ ఎంఏ ఇంగ్లీష్ వారు బీఈడి ఇంగ్లీష్ ని చేయవచ్చు. కాబట్టి ఈ సబ్జెక్ట్ లో మీరు ఏ సబ్జెక్ట్ కి మరి మీరు బీఈడి చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన అర్హతలను ఇక్కడ మనం చూసుకోవచ్చు. తర్వాత క్యాండిడేట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఐదర్ ఇన్ బ్యాచిలర్ డిగ్రీ ఆర్ ఇన్ ద మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్సెస్ అంటూ పూర్తి వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి మినిమం 50% అయినా డిగ్రీలో ఉండాలి, లేదా ఎస్సీ ఎస్టీ బీసీ ఇటువంటి వారికైతే 40%, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే 40% ఉన్నా కూడా మరి చేర్పించుకోవడం జరుగుతుంది అంటూ ఇందులో ఇవ్వడం జరిగింది. ఇక ద క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ద ఏజ్ ఆఫ్ 19 years యాజ్ ఆన్ ద ఫస్ట్ ఆఫ్ జూలై ఇన్ దిస్ ఇయర్ అని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ దరఖాస్తు చేయాలంటే 19 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. ఇవి మరి నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాలంటే అర్హతలు. మరి ఎప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు ఏమి అనే పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ బుక్లెట్ అనే ఆప్షన్ ఉంది. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మనకు పూర్తి వివరాలు కనిపిస్తాయి. మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎడ్సెట్ 2026కు సంబంధించి ప్రస్తుతం ఇది ద్రవిడియన్ యూనివర్సిటీ నిర్వహించబోతోంది. ఇక అప్లై చేయాలంటే ఓసీ వారికి అయితే 700 రూపాయలు ఫీజు, బీసీ వారికి 600 రూపాయలు ఫీజు, ఎస్సీ ఎస్టీ వారికి 500 రూపాయలు ఫీజుగా నిర్ణయించారు. ఇక దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 11వ తేదీ నుంచే ప్రారంభమైంది. ఇక చివరి తేదీ మార్చి 19 ఈ గురువారం. అంటే మరో 3 రోజుల్లో ఎడ్సెట్ కు లేట్ ఫీజు అంటే ఫైన్ లేకోకుండా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఏపీ ఎడ్సెట్ 2026 చూసినట్టయితే మే 4, 2026 మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య ఆన్లైన్ లో నిర్వహిస్తారు. కాబట్టి మరి ఎడ్సెట్ కు దరఖాస్తు చేయాలనుకునేటటువంటి వారికి మే 4వ తేదీన పరీక్ష అనేది ఉండబోతోంది. ఇక రివైజ్డ్ ఇంపార్టెంట్ డేట్స్ అంటూ మనకు టోటల్ గా నోటిఫికేషన్ కు సంబంధించిన అన్ని వివరాలు ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు చూసుకోవచ్చు మొత్తం షెడ్యూల్ అంతా ఇక్కడ ఇచ్చారు. నోటిఫికేషన్ అయితే ఫిబ్రవరి 3వ తేదీన విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభమైంది. లాస్ట్ డేట్ మార్చి 19. 1000 రూపాయల ఫైన్ వరకు మార్చి 23 వరకు, 2000 రూపాయల ఫైన్ తో మార్చి 27 వరకు, 4000 రూపాయల ఫైన్ తో మార్చి 31 వరకు, 10,000 రూపాయల ఫైన్ తో ఏప్రిల్ 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా దాంట్లో ఏమైనా తప్పులుంటే వాటిని కరెక్షన్ చేసుకోవడానికి ఏప్రిల్ 5వ తేదీన అవకాశం ఇస్తారు. హాల్ టికెట్స్ ఏప్రిల్ 20వ తేదీన విడుదల చేస్తే పరీక్ష మే 4వ తేదీన మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య ఉంటుంది. ఇక ప్రిలిమినరీకి మే 7వ తేదీన విడుదలైతే అబ్జెక్షన్స్ మే 9వ తేదీన స్వీకరించి ఫలితాలు మే 18వ తేదీన విడుదల చేస్తారు. ఈ విధంగా మీరు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక దరఖాస్తు చేయాలంటే మీ ఫోటో, సిగ్నేచర్ తో పాటు మిగిలిన వివరాలన్నీ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక వాటితో పాటు మీకు సిలబస్ ఏ సబ్జెక్ట్ మీరు దరఖాస్తు చేశారో దాన్ని బట్టి మీకు సిలబస్ అనేది ఉంటుంది. ఆ సిలబస్ ని బట్టి మీరు ఇక్కడ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పార్ట్ ఏ మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మరి 150 క్వశ్చన్స్ 2 hours లో, అది కూడా 120 minutes లో మీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి, వాటికి ఆన్సర్ చేయాలి. మరి పార్ట్ ఏ జనరల్ ఇంగ్లీష్ 25 క్వశ్చన్లు 25 మార్కులకు, పార్ట్ బి లో జనరల్ నాలెడ్జ్ 15 క్వశ్చన్లు 15 మార్కులకు, తర్వాత టీచింగ్ యాప్టిట్యూడ్ 10 క్వశ్చన్లు 10 మార్కులకు, తర్వాత మెథడాలజీ క్యాండిడేట్ హ్యాస్ టు చూస్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్, ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ 100 మార్క్స్. మరి ఇక్కడ 50 మార్కులకి వస్తే 100 మార్క్స్ మీకు సబ్జెక్ట్ వస్తాయి. మ్యాథ్స్ వరకు అయితే 100 మార్క్స్ మ్యాథ్స్ లోను, ఫిజిక్స్ వరకు అయితే ఫిజిక్స్ లో 50, కెమిస్ట్రీలో 50 మొత్తం 100 మార్కులు, బయాలజికల్ సైన్స్ అయితే బాటనీ 50, జువాలజీ 50 మొత్తం 100 మార్కులు, సోషల్ స్టడీస్ అయితే జాగ్రఫీ 35, హిస్టరీ 30, సివిక్స్ 15, ఎకనామిక్స్ 20 మొత్తం 100 మార్కులు. ఇంగ్లీష్ అయితే 100 మార్కులకు 100 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మీకు ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక సెంటర్స్ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సెంటర్స్ ఆఫ్ ద ఎంట్రన్స్ టెస్ట్ అని ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఇక్కడ సెంటర్స్ ఉండడాన్ని మనం చూస్తున్నాం. మొత్తం 37 సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక క్వాలిఫైయింగ్ మార్క్స్ చూస్తూ ఉన్నాం. మరి ద క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ద ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ఎస్సీ ఎస్టీ ఆర్ 37 out of 150. 150కి 37 వస్తే క్వాలిఫై అయినట్టు. కానీ ఎస్సీ ఎస్టీ వారికి అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉండవు, పరీక్ష రాస్తే వారికి ర్యాంక్ అనేది కేటాయిస్తారు. మిగిలిన వారికి అయితే 150కి 37 మార్కులు వస్తే
మరి క్వాలిఫై అయినట్టుగా పరిగణించడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకుని ర్యాంక్ కార్డ్స్ అనేవి విడుదల చేయడం జరుగుతుంది. ఇక టోటల్ గా టాపిక్ వారిగా సిలబస్ కూడా మీకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో ఉంటుంది. మొత్తం పూర్తి వివరాలు మీరు చూసుకోవాలనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ను డౌన్లోడ్ చేసుకొని మీరు మరి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక అప్లై చేయాలంటే ఎడ్సెట్ వెబ్సైట్ లోకి వచ్చి టోటల్ గా 4 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ లో ఫీజు అనేది పే చేయాలి. సెకండ్ స్టెప్ లో మీరు స్టేటస్ తెలుసుకోవచ్చు, పేమెంట్ అయ్యిందా లేదా అనేది. థర్డ్ స్టెప్ లో మీ అప్లికేషన్ ను మీరు ఫిల్ చేయాలి. ఫిల్ చేసి మీ డేటాను అంతా ఎంటర్ చేసిన తర్వాత స్టెప్ 4 లో సబ్మిట్ చేసిన తర్వాత స్టెప్ 4 లో దాని యొక్క ప్రింట్అవుట్ అనేది తీసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఏపీ ఎడ్సెట్ 2026 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ ఎడ్సెట్ 2026 పరీక్ష రాయడం ద్వారా మీకు నచ్చినటువంటి కాలేజీల్లో మీరు మరి కన్వీనర్ కోటాలో బిఈడి అనేది చేయవచ్చు. బిఈడి చేసినటువంటి వారు తర్వాత ఏపీ టెట్ పరీక్ష రాసి ఉత్తీర్ణులు అయితే తర్వాత డిఎస్సి రాసి టీచర్ ఉద్యోగం సాధించవచ్చు. మరి ఆ టీచర్ గా మీరు మంచి ఉద్యోగం సాధించాలి అని అనుకున్నట్టయితే ఏపీ ఎడ్సెట్ అనేది డిగ్రీ అయిన తర్వాత కంపల్సరీగా రాయాల్సినటువంటి ఎంట్రన్స్ పరీక్ష. ఇది ఏపీ ఎడ్సెట్ 2026 కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. Thank you for watching this video.